ఖలుడంటే ఖల సహవాసం విఘటయతి అని మనకు సువర్ణమాల స్థుతిలో కూడా వస్తుంది. ఖలులతో సహవాసం చేయొద్దంటే మామూలుగా పైపైన అర్థం చూస్తే ఇవన్నిటికి ఒకటే అర్థం. ఖలుడు, నీచుడు, పాపుడు అన్నిటికి ఒకటే అర్థం. కానీ ఖలుడంటే ఖల సంచలనే ధాతువు చూపిస్తున్నారు. ఊగిసలాడేవాడు, ఊగేవాడు అంటే స్థిరంగా ఉండనిది అని అర్థం. స్థిరంగా ఉండని వాడి పక్కన మనం ఉండకూడదు. వాడు స్థిరంగా ఉండకుండా మనల్ని కూడా స్థిరంగా ఉండనివ్వడు. ఇది లోకంలో మనకు తెలిసిందే. అయితే స్థిరంగా ఉండని తన స్థితితో తాను సహవాసం చేయకూడదు. స్థిరత్వం లేకపోవటం వల్ల బాగున్నా చేయలేడు వాడు. అది ఖలత్వం అంటున్నాం. ఖలం అంటే ఖలుడు అంటే సంచలనం, ఎక్కువగా స్థిరత్వం లేకుండా ఊగేవాడు, బాగా చలించేవాడని అర్థం. ఈ చంచల స్వభావం మనిషికి ఎందుకు ఉంటుందంటే గాలికి రెపరెపలాడటం అంటాం. విన్నారు ఎప్పుడైనా? మనం ఏదైనా ట్రైన్లో నుంచి కానీ కార్లో పోతుంటే ఏదైనా పేపర్, కాగితం పిల్లలు పట్టుకొని ఆడుకుంటారు. కిటికీ నుండి బయటపడితే ఏమవుతుంది? అది గాలికి రెపరెపలాడుతుంది. గాలికి రెపరెపలాడటం అంటే బయటి వాతావరణం యొక్క ప్రభావము తన మీద అంతగా ఉండటం. చంచల స్వభావం నాకుంది అంటే నేను బయట విషయాల ప్రమాణాన్ని తీసుకుంటున్నానని అర్థం. ఈరోజు మ్యాక్సిమం అందరూ చాలా మటుకు ఇట్లా ఎందుకుంటున్నారంటే ఎప్పుడు చూసినా బయట నుండి అబద్ధపు విషయాల సాంగత్యం ఉంటుంది. అంటే ఆ మొబైల్ ఫోన్, అందులో ఉండేవన్నీ అబద్ధాలే. కానీ దాన్ని నిరంతరంగా చూస్తూ ఉంటాడు వాడు. ఏది నిజం ఏది నిజం కాదని ఆలోచించే వివేకం కూడా కాసేపటికి చచ్చిపోతుంది వాడికి. ఎందుకంటే అన్నీ చూపించేవాడు ప్రతివాడు ఎవరిది వాడు సత్యం అన్నట్టే చూపిస్తూ ఉంటాడు. వీడేమో చూస్తూనే ఉంటాడు. అంటే ఈ విషయాలన్నీ ఇంతగా కూర్చుకునేటప్పటికీ తనకు ఒక తెలిసిన నిజం కూడా వాడు ప్రయోగం చేయలేడు దాన్ని. ఇవన్నీ అబద్ధం అని తెలుస్తున్నప్పటికీ కూడా సత్యంలాగా కనిపిస్తాయి. అంటే విషయ ప్రభావం వాడి మీద ఎంతగా ఉంటుందంటే తనలో తనకున్న వివేకం పనిచేయదు. ఇది అస్థిరత్వం. తన వివేకమే తనకు పనిచేయకుండా అయిపోవటం. మనిషి వివేక స్వరూపుడు. ఇది వాడిలో ఉన్న వివేకాన్ని వాడుకోనివ్వదు. అప్పుడు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా ఇది అర్థమై అది ఆ ప్రభావం తన మీద ఉంది అని అర్థమైన రోజున ప్రయత్నపూర్వకంగా దాన్ని దూరం చేయాలి. అదే ఇక్కడ చెప్పేది ఖల సహవాసం చేయకూడదు.